స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. అజీర్తి చేసినప్పుడు కడుపులో వేదనగా ఉండడం, కడుపులో నొప్పి రావడం, కొంతసేపటికి తగ్గిపోవడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే అజీర్తి బాధ లేకున్నా మనలో కొంతమందికి తిన్న ప్రతిసారి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఎపెండిసైటిస్ అనుమానంతో పరీక్షలు చేయించుకుంటే క్లోమ గ్రంథిలో వాపు మూలంగా నొప్పి వస్తున్నట్లు తేలుతుంది. క్లోమంలో ఉత్పత్తి అయిన రసాయనాలు క్లోమ గ్రంథినే కరిగించడం, మద్యపానం, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు పెరగడం ఇవన్నీ క్లోమ గ్రంథిలో వాపును తెచ్చిపెడతాయని చెబుతారు నిపుణులు. పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమ గ్రంథిలో వాపు ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటంటే ఈ క్లోమ గ్రంథికి ఇన్ఫ్లమేషన్ రావటం, ఇన్ఫెక్షన్ రావటం, దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. కామన్ కారణాలు ఏంటంటే దాదాపు 50% ఆఫ్ పీపుల్లో ఆల్కహాల్, సెకండ్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు, ఈ రెండు. ఆ తర్వాత ఇంకా కొన్ని చాలా మైనర్ రీజన్స్ ఉన్నాయి ప్యాంక్రియాటైటిస్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ కెల్సీమియా అంటాం. హైపర్ కెల్సీమియా అంటే ఏదైనా రీజన్ వల్ల మన రక్తంలో కాల్షియం లెవెల్స్ పెరిగిపోవటం, హైపర్ పారాథైరాయిడిజం అంటాం. అలాంటి కండిషన్స్లోనూ కొన్ని రకాల మందులు ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ స్టెరాయిడ్స్, తర్వాత ఎన్ఎస్ఐడ్స్ అంటాం. ఎన్ఎస్ఐడ్స్ అంటే ఏంటంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, డైక్లోఫెనాక్ అని. ఇలాంటి నొప్పి తగ్గడానికి కాన్స్టెంట్గా వేసుకుంటూ ఉంటాం. జాయింట్ పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకునే మెడిసిన్, అట్లా ఎన్ఎస్ఐడ్స్ వల్ల రావచ్చు. ఇంకోటి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఆడవాళ్ళకి గర్భనిరోధక మాత్రలు ఉంటాయి కదా, అవి. ఆ తర్వాత డయూరిటిక్స్ అనమాట, అనదర్ గ్రూప్. డయూరిటిక్స్ అంటే మూత్రం బయటికి వెళ్ళిపోవటానికి అని చెప్పి, ఫ్రూసమైడ్ అని చెప్పి, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రేర్ కాజెస్ యాక్చువల్గా. ఆ తర్వాత ఒక్కొక్క సీజన్లో మమ్స్ అండ్ మీజిల్స్ వైరల్ కాజెస్ ఉంటాయి అన్నమాట ప్యాంక్రియాటైటిస్ రావడానికి. క్లోమ గ్రంథిలో వాపు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకదాన్ని ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే ఏంటి, ఈ క్లోమ గ్రంథి లోపల వాసిపోతుంది, వాసి దాని సైజు పెరగటం వల్ల విపరీతమైన పెయిన్, ఇంటెన్స్ పెయిన్. ఆ పెయిన్ వెనక మన భుజాల మధ్య, షోల్డర్ బ్లేడ్స్ మధ్యకి వ్యాపిస్తూ ఉంటుంది, తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది అది. ఆ తర్వాత ఎమ్మటే వామిటింగ్స్ రావటము, తీసుకున్న ఆహారం అంతా బయటికి కక్కేయటము, ఆ తర్వాత పొట్ట ఉబ్బిపోవటము, ఆ తర్వాత శ్వాస తీసుకోవడానికి డిఫికల్ట్ రావచ్చు, దాన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఒక్కోసారి ఏంటి, ఈ పొట్టలో చాలా నీరు అక్యుములేట్ అయిపోయి సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అంటాం. అంటే షాక్లోకి వెళ్ళిపోతారనమాట పేషెంట్, పల్స్ రేట్ పెరిగిపోవటం ఇలాంటివి జరుగుతుంది. దాన్ని ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. రెండోది ఏంటి, ఒక మైల్డ్ అటాక్స్ వచ్చి ఆ తర్వాత రికరెంట్గా మళ్ళీ వస్తూ, అది క్రానిక్ మోర్ దాన్ 6 నెలల కంటే ఎక్కువ టైము ఈ ప్యాంక్రియాటైటిస్ ఉంటే కనుక యూజువల్గా దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. క్లోమ గ్రంథిలో వాపు మూలంగా ఎలాంటి సమస్యలుంటాయి? ఏఆర్డిఎస్ అంటాం. ఏఆర్డిఎస్ అంటే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల గాలి తీసుకోవడం కష్టమైపోయి లంగ్స్ మొత్తంలోకి ఒక రకమైన నీరు వ్యాపించి ఆక్సిజన్ సరిగా అందక మనుషులు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లోకి వెళ్తారు. వాళ్ళందరినీ ఐసీయూలోకి అడ్మిట్ చేయటం, నోస్కి ఆక్సిజన్ పెట్టడం, అవసరమైతే ఇంట్యూబేట్ చేయటం, అంటే గొంతులో ట్యూబ్ వేసి ఆక్సిజన్ ఇవ్వటం, అట్లాంటి అవసరాలు రావచ్చు అది. ఆ తర్వాత పొట్టలో నీరు ఏర్పడుతుంది, పొట్టలో ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ చుట్టూ నీరు ఏర్పడుతుంది, దాన్ని పెరిప్యాంక్రియాటిక్ ఫ్లెగ్మన్ అంటాం, అది జరగవచ్చు. దాని చుట్టూ సెప్సిస్ రావచ్చు, అంటే ప్యాంక్రియాస్ చుట్టూ ఏమంటాము, చీము ఏర్పడవచ్చు. ఆ తర్వాత సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అంటాం. సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అంటే ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల షాక్ వస్తుంది, అంటే లోపల ఉన్న ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోయి పల్స్ రేట్ విపరీతంగా పెరిగిపోయి, అన్లెస్ మనం తొందరగా ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వకపోతే కనుక పేషెంట్కి ఏమన్నా చాలా డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. క్లోమ గ్రంథిలో వాపును ఎలా గుర్తిస్తారు? మనకి ఇట్లా విపరీతమైన కడుపులో నొప్పితో ఇట్లా బ్యాక్లోకి నా స్పైన్లోకి పెయిన్ వెళ్తుందండి, సివియర్గా పెయిన్ వచ్చింది అంటాం. ఇంపార్టెంట్ థింగ్ హిస్టరీ. బాబు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఏం చేసావంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను ఆల్కహాల్ తీసుకున్నాను డాక్టర్ గారు, అప్పటి నుంచి పెయిన్ వస్తుందని చెబుతారు. సో బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ మనం ఎలా ప్రూవ్ చేస్తాం? సీరం అమైలేజ్ అండ్ సీరం లైపేజ్ అని చెప్పి 2 రకాల ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎంజైమ్స్ మనం బ్లడ్ కౌంట్ పంపిస్తే కనుక నార్మల్గా ఏంటి, అవి 100 ఆ రేంజ్లో ఉంటాయి, అవి 500, 600, 1000 అబోవ్ వెళ్ళిపోతాయి అన్నమాట ఈ అమైలేజ్ అండ్ లైపేజ్ అనేది. సో ఒకటి బయోకెమికల్ పారామీటర్స్, ఇంకోటి బ్లడ్లో ఉన్న కాల్షియం లెవెల్ తగ్గిపోతూ వస్తుంది అది, ఆ తర్వాత బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ వస్తాయి ఇవి బయోకెమికల్ పారామీటర్స్ అంటాం.
ఆ తర్వాత డైరెక్ట్గా మనం ప్యాంక్రియాస్ గ్లాండ్ని చూడటానికి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ మోర్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ఏంటంటే సిటీ స్కాన్ అంటాం. క్లోమ గ్రంథిలో వాపు ప్రాణాంతకమా? ప్యాంక్రియాస్కి రక్తం ఏదైతే సరఫరా చేస్తుందో కొన్ని నాళాల్లో బ్లాక్ వచ్చి ఆ కొంత పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ డెడ్ అయిపోతుంది అనమాట. అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ పార్ట్ డెడ్ అయిపోతే దాన్ని నెక్రోసిస్ అంటారు. సో ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అనేది వచ్చిందంటే కనుక అది ఫ్యాటల్ కండిషన్, అంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. క్లోమ గ్రంథిలో వాపుకు చికిత్స ఎలా ఉంటుంది? ప్రైమరీ థింగ్ అంటే ప్యాంక్రియాటైటిస్లో చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నాయి వాటిని ట్రీట్ చేయటం. ఒకటి సివియర్ పెయిన్తో వస్తారు. సో ఫస్ట్ ఏంటంటే ఇంట్రావెనస్ నొప్పి తగ్గాయి, ఇంట్రావెనస్ పెయిన్ తగ్గాయి, పెథిడిన్ లాంటివి చాలా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే కానీ వీళ్ళ పెయిన్ తగ్గదు. రెండో ఇంపార్టెంట్ థింగ్, ఈ పేషెంట్స్ని ఐసీయూ సెటప్లో ఉంచాలి. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలు ప్రతి గంట మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుంది ఏంటి చూసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాంక్రియాటైటిస్లో ఈ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వాలి, ప్యాంక్రియాస్ గ్లాండ్కి రెస్ట్ ఇవ్వాలి. ప్యాంక్రియాస్ గ్లాండ్కి రెస్ట్ ఇవ్వటం అంటే ఏంటి? ఈ పేషెంట్ని ఏమి తినకుండా ఉంటే ఏమైనా తిన్నారనుకోండి ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపడుతుంది. అందుకని చెప్పి నిల్ బై మౌత్ అంటాం. నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా ఈ సెలైన్ ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వటం, నొప్పి తగ్గించేది ఇవ్వటం చేయాలి. రెండోది ఏదైనా ఇన్ఫెక్షన్ సెట్ అవుతుంది అని అనుమానం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తాము, హైయర్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. రెండోది బ్లడ్ సప్లై కనుక పోయింది సిటీ స్కాన్లో అంటే కనుక అది చాలా సీరియస్ కండిషను. ఒక పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ గ్లాండ్కి కనుక బ్లడ్ సప్లై పోతే ఒక్కోసారి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆ రెడ్యూస్ అయిన డెడ్ అయిన ప్యాంక్రియాస్ గ్లాండ్ వరకు రిమూవ్ చేస్తూ ఉంటాం. రెండోది సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అంటాం. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ శ్వాస చాలా కష్టంగా ఉంది ఈ పేషెంట్స్కి ఆక్సిజన్ ఇవ్వటం, ముందు నేసల్ ఆక్సిజన్ అంటాం, మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఇస్తాం. అప్పటికి కూడా సరిపోయినంత ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయట్లేదు, సాచురేషన్స్ మెయింటైన్ చేయట్లేదు అంటే కనుక ఇంట్యూబేట్ చేస్తాం. అంటే గొంతులో లోపలికి ట్యూబ్ వేసి దాని నుంచి ఆక్సిజన్ సరఫరా చేయటము. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. ఆ తర్వాత యూరిన్ అవుట్పుట్ ఒకటి, అంటే మొత్తం ఎంత వస్తుంది అనేది యూరినరీ క్యాథెటర్ వేసి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద మేనేజ్మెంట్ అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ విషయంలో ఒకసారి ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చాక ఎందుకు ప్యాంక్రియాటైటిస్ వచ్చింది అనే విషయం కనుక్కొని ఎస్పెషల్గా ఆల్కహాల్, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్పి పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయటము. ఒకవేళ కరెక్టబుల్ కాజ్ ఉందనుకోండి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేస్తాయి చాలాసార్లు, వాళ్ళకి గాల్ బ్లాడర్ సర్జరీ అడ్వైస్ చేయాలన్నమాట.